వ్యాలంటైన్స్ డే అంటే అందరూ ఫ్లేవర్స్ గిఫ్ట్స్ అనుకుంటూ ఉంటారు, కానీ మేము మాత్రం కొంచెం డిఫరెంట్. వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా మ్యారీడ్ గ్యాంగ్ అందరం కలిసి ఒక పాట్లక్ పార్టీని ప్లాన్ చేసుకున్నాము. అలాగే కొన్ని కపుల్ గేమ్స్ కూడా అనుకున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. వ్యాలంటైన్స్ డే అసలు సెలబ్రేట్ చేసుకోము. మ్యారేజ్ అయి నాకు 5 years అవుతుంది, బట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఈసారి పిల్లలకి లాంగ్ వీకెండ్ వచ్చింది అండ్ వ్యాలంటైన్స్ డే కి బిఫోర్ డే మేము అనుకున్నాము 13th కలుద్దాము అని, బట్ కుదరలేదని కాదు, కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అనిపించింది నాకే. అందుకే ఇంకా 14th ప్లాన్ చేసుకుందాము అని అందరికి ప్రపోజల్ పెట్టాను. సో అందరు ఓకే అన్నారు. వ్యాలంటైన్స్ డే అని డ్రెస్ కోడ్ కూడా రెడ్ కలర్ ఇచ్చాను నేను. ఇంకా కంఫర్టబుల్ క్లోత్స్ లో వచ్చేయమని చెప్పాను ఇన్ కేస్ రెడ్ లేకపోతే గనక. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా మొత్తం కుకింగ్ అంతా చేసేసుకొని రెడీ అయిపోయి లొకేషన్ కి వెళ్ళిపోయాము. అందరం కలిసి వచ్చి ఇంకా లంచ్ తినేసరికి ఈవినింగ్ 4 o'clock అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత అమ్మాయిలందరం కలిసి ఒక రీల్ కూడా చేసాము. ఫస్ట్ గేమ్ వచ్చేసి కపుల్స్ అందరూ కలిసి చిట్స్ తీయాలి. చిట్స్ లో ఏంటంటే మనకి మూవీ నేమ్స్ ఉంటాయి. హస్బెండ్స్ అందరూ మా ఆవిడ అని బ్లాంక్ ఇస్తాము, వాళ్ళు దాన్ని ఫిల్ చేయాలి. వైఫ్ అయితే గనక మా ఆయన అని బ్లాంక్ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఫిల్ చేయాలన్నమాట. మా ఆవిడ రాణి రుద్రమదేవి. నా కాకతీయ ప్రజలారా, మా ఆయన అర్జున్ రెడ్డి. మా ఆవిడ మహానటి. మా ఆయన సీతయ్య. మా ఆవిడ బంగారం. మా ఆయన పెదరాయుడు. మా ఆయన మన్మధుడు. నేనుగా లేని నిన్న మొన్నలా. మా ఆవిడ ఓసే రాములమ్మ. మా ఆయన జులై. మా ఆవిడ అమ్మోరు. మా ఆవిడ మిస్సమ్మ. అవునంటే కాదనిలే. మా ఆయన పోకిరి. సారీ కమిట్ అయితే నా మాట నేనే విన్నా. మా ఆవిడ యశోద. మా ఆయన విక్కీ దాదా. సెకండ్ గేమ్ ఒక పూలమాల తీసుకున్నాము. వైఫ్ చైర్ లో కూర్చుంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి పూలమాలను తీసుకొని దూరం నుంచి విసిరి మెడలో పడేలాగా చేయాలి. హస్బెండ్ చైర్ లో కూర్చుంటే వైఫ్ కూడా పూలమాల తీసుకొని హస్బెండ్ మెడలో వేయాలి. థర్డ్ గేమ్ ఒక లైన్ గీసి లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే లెఫ్ట్ కి జంప్ చేయాలి అని అనుకున్నాము. మళ్ళీ అది వర్కౌట్ అవ్వట్లేదు అని సేమ్ సైడే జంప్ చేయాలి అని చెప్పి మళ్ళీ గేమ్ చేంజ్ చేసాము. రైట్ అంటే రైట్ సైడ్ జంప్ చేయాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడే జంప్ చేయాలి. కపుల్ గేమ్ ఏం కాదు, బట్ క్యాజువల్ గా ఆడాము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఫోర్త్ గేమ్ ఒక బోర్డ్ మీద స్కెచ్ పెన్స్తో కపుల్స్ హార్ట్ డ్రా చేయాలి. హాఫ్ ఆఫ్ ద హార్ట్ వైఫ్ గీస్తే హాఫ్ ఆఫ్ ద హార్ట్ ఏంటంటే హస్బెండ్ గీస్తారు. అప్పటికే కొంతమంది అలసిపోయి ఉన్నారు, ఇంకా కొంతమంది మేము పార్టిసిపేట్ చేసాము. అది కూడా డ్రా చేసేటప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొని చేయాలి. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. యూజువల్గా మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోము, కానీ మన బాధల్ని కష్టాలని షేర్ చేసుకుంటూ అలాగే మన ఇష్టానికి కూడా రెస్పెక్ట్ ఇస్తూ పార్ట్నర్ మనల్ని అర్థం చేసుకుంటే చాలు. నేను గిఫ్ట్స్ ఇవ్వాలి లేకపోతే ఫ్లవర్స్ ఇవ్వాలి ఇలాంటివి అన్నీ నేను అసలు నమ్మను, కానీ ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్. బికాస్ యు ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ హర్ ఆర్ హిమ్. మీ సైడ్ నుంచి ఒక టోకెన్ ఆఫ్ లవ్. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మా లేడీస్ గ్యాంగ్ అంతా కలిసి మనశంకర్ వరప్రసాద్ మూవీ ZEE5లో స్ట్రీమ్ అవుతోంది అని కొంచెం సేపు చూస్తూ టైం స్పెండ్ చేసాము. అదే టైంకి స్నో పడింది గ్లాస్గోలో. ఇదే ఫస్ట్ స్నో అనమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నేనైతే. చలిగా ఉంటుందని తెలిసి కూడా మేము స్నోలో ఆడుకోవడానికి వెళ్ళాం బయటికి. సో ఐ బిలీవ్ మీరు కూడా ఏదైనా ఒక చిన్న గిఫ్ట్తో ఈ రోజు వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.